బా ఏంది నా స్వామి, ఆ లాస్ట్ నుంచి ఎంత మతలబు ఉంది. ఫ్యాన్ తిరుగుతాడేనా రిచ్గా. ఈ వీడియో అయితే చాలా బాగుందినా, ఎక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తి వీడియో చూడన్నా. అటు నుంచి చూస్తా ఉండేది చూడన్నా, నీలకంఠేశ్వర స్వామి. హాయ్ నువ్వు ఈరోజు వేలూరుకి వచ్చినాంనా. అప్ప కెమెరా అంటారా, ఏదో కోట ఉందని వాళ్ళకు పోయి చూసుకోవద్దాం రా ఎట్లుందో ఏమో అని చెప్పేసి కోట దగ్గరికి అయితే వచ్చినాంనా. చూడన్నా ఎట్లుండే కోటలో, కోటలు భలే ఉన్నట్లున్నాయి. నువ్వు లోపల పోయి చూద్దాంనా ఎట్లెట్లుంది, ఏం కథ, ఎంత పెద్ద కోటరా ఇది ఏమి అనేసి. ఇది 16వ శతాబ్దం నాటి అంటున్నా సమయం. పోయి చూద్దాంనా. వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్నా, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోతున్నా. అట్లే ఈ వీడియో నచ్చితే చిన్నగా ఒక లైక్ వేసుకోండి. నువ్వు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాంనా. చూడన్నా ఎంట్రన్స్ గోడ, పెద్ద గోడనా. ఇడంతా ఇది ముసలిలో వదిలిండేదినా. ఖైదీలను అంతా లోపల బంధిస్తా అంటారంట. ఈడు అడగలకి ఎవరు చెప్పిరే. ఇటు నుంచి పారిపోకుండా ఈడైతే ఇచ్చేస్తా అంటారంట జైలు మాదిరిగా. అది చూడండి, పోయి చూద్దాం ఎట్లెట్లుందో. చూస్తా అంటే భలే ఉన్నట్లుంది. నువ్వు కష్టపడి వస్తాను నా, ఇష్టపడి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి 6 గంటల నుంచి 8 గంటల వరకు అంట. ఎంతెంత పెద్ద రాళ్ళతో కట్టినారు నా స్వామి, పెద్ద పెద్ద కోటలు. అబ్బా బా ఎంత పెద్ద కోటలు నా స్వామి. చూడండి ఎంత భలే స్తంభాలు వేసి పెట్టినాను లైట్లు. ఇల్లు రోడ్డు కూడా భలే ఉంది నా. పార్కింగ్ గిర్కింగ్ కట్టల్లా. రిచ్గా 2 వీలర్ 15 రూపాయలంట. మేమైతే రిచ్గా 2 వీలర్లో వచ్చినాము. చూడండి చిన్న చిన్న మెటుకులు ఉన్నాయి. ఎంట్రన్స్ అదో మాకైతే తెలియలా, అదేమో అనుకుంటే అది కాదేమో. ఇట్లా ఎక్కుదాం రా రిచ్గా ఉంటుంది అని చెప్పేసి ఇట్లయితే ఎక్కుదానన్నా. చూద్దాము ఇదో కాదు. బా మళ్ళీ మెటుకులు నువ్వు అట్లా పెద్దగా రాళ్ళు వేసి పెట్టినారు. ఓ అమ్మ ఎంత ఉంది నా కోట ఇది. సుమారు ఉన్నట్లుంది నా కోట పక్క. ఆహా పాత కట్టడాలనా, 16వ శతాబ్దం ధర నా స్వామి. టిప్పూ సుల్తాన్ గారిని అంతం చేసిన తర్వాత, చంపేసిన తర్వాత వాళ్ళ భార్య బిడ్డలని ఇక్కడనే అంట తీసుకొని బంధించిండేది. వేరే వాళ్ళు చెప్పిరే. అబ్బా ఏందన్నా స్వామి ఎట్లుంది. చుట్టూ గోడలు చూసేంత నీళ్ళు ఉండేనా. దీనికి ఏదో ఇది కట్టి ఇచ్చేస్తానంట. ఇది కట్టి ఇది ఏందిరా అంటారా. ఖైదీల్ని బంధిస్తే వెళ్ళిపోకుండా ముసళ్ళు అంతా వదిలినారంట నా పక్క. ముసళ్ళు ఈ గోడ చుట్టూ చూస్తానే కూడా అంతా నీళ్ళే ఉంటాయినా, పారిపోకుండా. చూడండి ఏమున్నాయి స్వామి కోటలో. ఇట్లా పోయి చూద్దాంనా మనము, మళ్ళీ ఆ పక్క చూద్దాము. బా ఎంతైతే పెద్ద పెద్ద బండలు ఉంటాయినా స్వామి. ఇదేదో మనం ఉల్టా రోడ్డు వచ్చినట్లుంటాంనా, అంత ఆల్టరేషన్ చేసి పెట్టినా అమ్మ. చూడన్నా ఎంతెంత బండలు ఒక్కొక్కరు ఎత్తి పెట్టేస్తున్నారేమో నా కాలంలో రిచ్గా. ఆ పక్క వేలూరు రోడ్డు ఏదో అట్లా పోతా ఉంటే కనపడినా. చాలా రోజులు చూద్దాం అనుకుంటే ఈరోజు కుదిరింది వ్యాపారము. ఇటు నుంచి ఎంతో ఉన్నాయి ఇంత. ఇప్పుడు ముసళ్ళు ఉన్నాయి లేదు తెలియదునా, ఇంకా ఎందుకు ఉంటాయి లేవు ముసళ్ళు అంటారా. ఇది కూడా నిజమేనా. చేపలు మాత్రం ఫుల్గా ఉండేనా. ఏమి కట్టడాలనా. ఇదేదో ఉండదు నా జైలు మాదిరిగా. చిన్నది జైల్లో ఏమో తెలియదునా నాకైతే, ఏదో తెలీదు. ఇదైతే అట్లుంది, ఏదన్నా దాచుకుంటే ప్లేస్లేమో, అంటే బాంబులు అట్లాంటివి. ఎవరన్నా పారిపోతా అంటే ఎత్తేసి చూడండి నా సిపాయిలు నిలబడకుండా పాపం ఎండకి ఇద్దరు. అటు నుంచి చూస్తూ ఉండేది ఖైదీలు వెళ్ళిపోతే పోకుండా. అట్లాంటి నా సమయం. ఇది చూడండి రక్షక భటులు ఉండేదేమో ఆ కాలంలో. చూడండి నా బొమ్మలు ఇటు నుంచి నిలబడుకొని ఇచ్చేస్తున్నారేమో, కాపలా కాస్తున్నారేమో. వా పురాతన గుడి కూడా ఉందినా. ఏం గుడో ఏమో చూద్దాము, దాన్ని కూడా పరిశీలిద్దాం. అబ్బా పాత గుడి ఉన్నట్లుందో. అబ్బా ఎలా ఉంది నా గుడి. చూడండి ఈ పక్కన నిలబడి కొంచెం చూస్తున్నారేమో. ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు ఏదో నాకు తెలిసిందే చెప్తాండా.
రిచ్గా. మీరు చూడండి, ఈ పక్క వచ్చేసినాము, ఆ పక్కటి నుంచి కోటలో నుంచి వీటిని దుంకితే నీళ్ళల్లో పడతాము రిచ్గా. ముందే మన గజీత కాలం కాబట్టి ఈదుకుంటే ఆ పక్క వెళ్ళిపోయేది. ముందర కూడా ఏమేమో ఉన్నాయినా. అబ్బా అంతా వాళ్ళే పెద్ద కోట ఉన్నట్లుందో చూస్తా అంటే. ఇంకా ముందర పోయి చూద్దాం నా ఏమేమి ఉంది ఏమనేసి. చూడన్నా ఇట్లా ఎక్కాలంట రిచ్గా. చూద్దాము దీని పరిస్థితి. అబ్బా వేలూరు మొత్తం కనపడుతుంది నైట్ ఎక్కితే. నేను అనుకుంటాను చుట్టూ నీళ్ళు మాత్రం భలే ఉన్నాయి. ఎవరు చెప్పినది కరెక్ట్గా అని చెప్పినాడు. ఆహా ఓ అమ్మా ఎంత ఉంది నా కోట. తిరిగి అందరూ సాయంత్రం అయ్యేటట్లేదు. అంతా గోడలే, చుట్టూ నీళ్ళు. ఇది ఏనుగు బొమ్మ అంతా వేసినట్టు దీంట్లో మడలు తక్కువ వెళ్ళిపోతాడు ఇదంతా. నేనైతే పరిశీలించేస్తాను దీన్ని. చూడండి ఎంతో చెక్కిండి అది శిల్పాలు. చూడండి నా స్వామి ఎంత పెద్ద కోళ్ళ. అంతా ఏందో ఉండే నా ఏముండేదో అర్థం కాదు. నా ఉద్దేశం అంతా ఒకటేనా, మా అన్నోళ్ళు మా అక్కలకి ఇట్లాంటి ఏమన్నా నాకు తెలిస్తే నా ఫస్ట్ చూపించేయాలరా అని చెప్పేసానా వచ్చేది. దీని చరిత్ర, పుట్టు పూర్వరాలు అవంతా మనకు తెలియదు. మనమంతా చదువుకోనిలా, మనకు తెలిసినది ఒకటే చూపించేది. ఇదంతా కిందికి రోడ్డు ఉంది. నువ్వు చూద్దాం దీని కథ. రోడ్డు అంటే మెటుకులు. ఎవరన్నా మీరు అపోహపడారు. మెటుకులు నిచ్చేన. అయ్యో జైలునా. ఏమి గేట్లున్నా ఆ కాలంలోనే దృఢంగా ఉండే గేట్లు. అబ్బా కట్టు కదిలించలేకపోతానన్నా చూస్తా అంటే. అది చూడండి తుపాకులు కాల్చేదానికి అక్కడ రంధ్రం కనపడతాను చూడండి. ఆ పక్క వస్తే ఆ పక్క కాల్చేది. చూడండి ఈ బండి ఎట్లా ఎత్తి పెట్టింటారన్నా. ఇప్పుడంటే జేసీబీలు ఉండవు, అప్పుడు మనుషులు ఎత్తి పెట్టేస్తుంటారేమో. నువ్వు అప్పుడంతా బలవంతులు కదా. చూడండి ఏం కట్టడాలు. అంత గ్రానైట్ బండ్లు ఉన్నట్లున్నాయి. ఇవే 16వ శతాబ్దంలో కట్టినట్టు నా సమయం. అబ్బా ఏంది నా స్వామి, ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి వచ్చేది కలిసిపోతుందా హెచ్చుగా. ఇవి కూడా ఏడొచ్చినా కూడా లవర్స్ పార్క్ ఉన్నట్లుంది నా స్వామి. ఇది ఏడు పోదనే కూడా జంటలు యా పక్కలో యా జంట ఉందో తెలియలా. ఫ్యామిలీస్ వచ్చే ప్లేసే కదా నా ఇది. కోట చూసానికైతే అద్భుతంగా ఉంది. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా అట్లే చేసుకుంటే చాలా బాగుంది అనిపిస్తుంది నాకైతే. ఈ గ్రానైట్ బండ్లు ఏంద్రా అనుకుంటే చెత్త కుప్పలనా ఇవి మాత్రం మళ్ళీ ఉన్నాయినా. లోపల చూస్తే అన్నీ ప్యార్లీ గోల్డ్. చూడండి నా పక్క పార్కు గీరుకు చాలా పెద్దది ఉన్నట్లు. నువ్వు చుట్టూ ఉండైనా నీళ్ళు ఈత కొట్టేదానికి. ఇదన్నా ఉంది నువ్వు పెద్ద ఇది కమ్మీలతో కట్టి పెట్టినారు. ఏందో తెలియదు. దగ్గర చూద్దాం నా ఏందో అది తెలిసిపోతానమ్మా స్వామి. అరిసి ఏదో పురాతన ఇది కూడా ఉంది నా ఏందో ఇది. అదేంటి చూద్దాం నా. అది కూడా బియ్య దారిలో వస్తే ఓపిక అయితే నశించిపోతుంది నా. రౌండ్ తిరిగి మొత్తం ఒకటే కోళ్ళే నా. ఇవే సిమెంట్ కోళ్ళ. దేవనల్లి కోట మాదిరిగానే ఉంది నా ఇది. ఇది చూడండి నువ్వు ఏందో గాలి దీని ఎంత పెట్టినారు నా ఇట్లా. దీంట్లో ఎంత మతలబు ఉంది. ఫ్యాన్లు తిరుగుతాడేనా రిచ్గా. చూడండి నాకు గాలి వస్తుండే ఓన్ వస్తాడు సౌండ్. అది ఎందుకు పెట్టినారు ఏమో నాకైతే తెలియదు నా. మీకు ఎవరికైనా తెలిస్తే కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి. నువ్వు తెలుసుకుంటా. చూడ గాలి వస్తే బుస్ అంటాడే. అబ్బా కరెంట్ ఏమన్నా ఎట్లా అనేసి అర్థం కాకుండా ఉంది. రోడ్డు బ్లాక్ చేసినారు ఆ పక్క పోయేదానికి. ఇది చూడన్నా ఎంత పెద్ద గోడల పక్కనంతా ఇది. ఇక్కడ కనపడతాను నా కోటలు. అబ్బా
వీళ్ళు పార్కులు సుమారుగా ఉంది నా స్వామి కోట. చూడన్నా ఏం కోటలో పెద్ద పెద్ద కోటలుగా అంతా తిరుక్కొని అయితే వచ్చేసినాం రౌండ్. లాస్ట్ ఎండింగ్ అయితే వచ్చేసినట్టున్నామా. బా ఏమి కోటలునా, ఏమిది నా స్వామి, ఏడ చూసినా అలా వరుసనా పాపమ్మ. అబ్బా ఆహా, ఎండింగ్ అయితే వచ్చేస్తున్నా. ఎండింగ్కి ఇంకా లోపలికి చూద్దాం ఏమేమి ఉంది ఏమని. అంతా గోడలే. ఏదో బావి ఉన్నట్లుంది నా ఇదే, బాయో తూము. మీరు ఎప్పుడన్నా వేలూరుకి వచ్చినప్పుడు ఇవంతా చూడండి ఒకసారి కోట. ఇక్కడ చూడన్నా పాతవే ఉంది, పాతవేరా ఉండేదటారా. ఏదో రూమ్లో ఉన్నట్లున్నాయినా, అందుకని ఒక పార్క్ ఉన్నట్లుంది. అమ్మా ఇంకా పోయి చూద్దామంటే గేట్ వేసినారు బీగాలు. రూల్ తిప్పేసినారు నా పాపమ్మ. మళ్ళా వచ్చింది చెత్త కుప్ప. ఇవ్వండి ఎట్టు ఉన్నాయి నా నీళ్ళు. పెద్ద పెద్ద గేట్లు ఉన్నాయి, నువ్వు జైల్లేమో ఇవి. బా చూడన్నా జెండా, జాతీయ జెండా ఇక్కడ ఉందినా. ముందేమన్నా ఇక్కడ ఎగరేస్తున్నారేమో. ఆడేందో ఉండే ఏముంది అర్థం కాల. చూడన్నా ఇట్లా పోతే జెండా ఎగరేసే ప్లేస్ అయితే ఉంది. ఇంత గోడలు నా సమయం పక్కంతా వేలూరు కొండలో. డైనోసార్ ఉంది. నువ్వు డైనోసార్నా ఆర్డర్ అంటారా? అది ఉండదు నా సమయం. డైనోసార్ కూడా వచ్చింది ఎవరికి ఉందినా పాపమ్మ. ఓయమ్మా ఇంత పాత లింగాలు మాదిరిగా విగ్రహాలు అన్నీ ఉండేనా. ఏదో ఆఫీస్ అంటున్నా ఇది. పురాతన బావి కూడా ఉంది ఇక్కడ. బా మ్యూజియం అంటే ఏదో చూడండి నా మర్రి చెట్లు. మర్రి చెట్ట రాగి చెట్ట, మర్రి చెట్టు అంటున్నా. అట్లా పోతే ఇప్పుడు ఆ పక్క చూస్తే అది వస్తుంది. ఆవిడ చూడన్నా గుడి చూసుకోమదమ్మా. చూడన్నా నీలకంఠేశ్వర స్వామి అంట. లోపలైతే వీడియో తీసే ఇది లేదంటున్నా, ముందే చెప్పేసినారు. బయట మంది తీసుకోండి. గుర్రబండి కూడా ఉంది. నువ్వు అబ్బా చూద్దాంనా లోపల వీధని పరిస్థితి. చూడన్నా లోపల దిగకూడదంట వీడియో, ముందే చెప్పేసిరే. లోపల తీసి అదర్ టైం వేస్తామని చెప్పారే. అందుకు బయట నుంచి అన్నా తీసుకుందాం రా, మా ఆయన వాళ్ళు కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు లోపల పోయి చూస్తారు అనేసి అయితే తీస్తానన్నా బయట. అబ్బా రథం కూడా ఉంది నాడ, రథసారథి. బా పక్కనే షాపింగ్ కూడా ఉన్నాయి రిచ్గా. ఏదో ఆఫీస్ అంట ఇదేనా గుడి. ఎంతకైతే ఫుల్ అలసిపి కుల్ఫీ ఆరెంజ్ ఎంత తింటానన్నా రిచ్గా మళ్ళీ ఉంది టేస్ట్. బాగా తెలిసిపోయినామన్నా ఈ కోటలు గీటలు చూసి అంతా రౌండ్ తిరిగి మీరు ఎప్పుడైనా వేలూరుకి వచ్చినప్పుడు ఈ కోటలు చూడన్నా. ఈ వీడియో నచ్చి చిన్నగా ఒక లైక్ వేసుకున్నావు. ఇంకా మంచి వీడియోతో మీ ముందరకు వస్తానా. ఇంతవరకు నమస్కారం. నువ్వు